లాంటి ఆసుపత్రికి సంబంధించి ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది, తర్వాత తన ప్రమేయం లేకుండా ఇక్కడ అబార్షన్ చేసిండు. అబార్షన్తో పాటు తన మాతృత్వాన్ని కోల్పోయే విధంగా కూడా గర్భసంచి తొలగించిండు. కాబట్టి నాకు అన్యాయం ఏంటంటూ ఇటు జిల్లా వైద్యాధికారులకు, తర్వాత ఇక్కడ ధర్నా చేసిన అక్కడ ఫిర్యాదు చేయడం, తర్వాత కలెక్టరేట్లో తన ఫిర్యాదు పత్రం అందజేసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తర్వాత ముందస్తు వారికి అందిన ఫిర్యాదు ప్రకారం ఈరోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇక్కడ సుమోటోగా కేసు స్వీకరించిన తర్వాత వారి రోజు మరి సంబంధించిన బృందం తరిగి రావడం జరిగింది. ఒకసారి మనతో శేషమాధవ్ గారు ఉన్నారు, ఒకసారి చేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ మీరు వచ్చిన ఉద్దేశం, తర్వాత ఎలాంటి మీకు అంటే ఆ మహిళ ఆరోపించినట్టుగా మీకు ఏమన్నా ఇక్కడ తెలిసినాయి? సో ముఖ్యంగా ఇది సుమోటోగా రావడం వలన మాకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారు మమ్మల్ని ఇక్కడ ఇన్స్పెక్షన్కి పంపించినారు. ఆ ఇన్స్పెక్షన్ ప్రకారం కొన్ని రికార్డ్స్ అవన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని, నిర్వాహకుల వారితో మేము అవసరమైన కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా క్రోడీకరించి మేము రిపోర్ట్ పంపిస్తాము. తర్వాత ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఎన్జిఎంలో వారితో కూడా మేము మాట్లాడి వారి ఇబ్బందులు కూడా తెలుసుకొని అన్నీ కూడా రిపోర్ట్ పంపిస్తాము.